మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. 2024 సంవత్సరం మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకునే ముందర అసలు ఈ మే మాసంలో వీళ్ళకి గ్రహస్థితి కానీ మనం ఒకసారి పరిశీలించుకుంటే, ఇక్కడ రవి మనకి మే 14వ తారీఖున వృషభ రాశిలోకి రాత్రి 9:22 ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే కుజుడు మనకి జూన్ 1వ తారీఖు వరకు, అంటే ఈ మాసం అంతా కూడా ఈయన మీనరాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. బుధుడు మే 10వ తారీఖున మేషరాశిలోకి సాయంకాలం 4:43 ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. అలాగే గురువు ఈ సంవత్సరం అంతా కూడా మనకి మే మాసం నుండి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతుంది. శుక్రుడికి వచ్చేటప్పటికి మనకి మే 19వ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి ఉదయం 8:42 ఈయన సంచారం చేయడం. అలాగే శని భగవానుడు వచ్చి మనకి కుంభరాశిలో మనకి ఇక్కడ సంచారం చేయడం ఈ మాసం అంతా కూడా. అలాగే రాహు వచ్చి మీనంలోను, కేతువు వచ్చి మనకి కన్యలోను సంచారం చేయడం అనేది జరుగుతోంది. అయితే చంద్రుడు ఈ మాసం మొత్తం అంతా కూడా మనకి మకర రాశితో మొదలయ్యి ఈ మాసం పూర్తయ్యే సమయానికి ఈయన కుంభరాశిలోకి వరకు రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గోచార ఫలితాలు, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాలలో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ప్రతికూలంగా ఉంటుంది అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే మనకి రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. వృషభ రాశి వారికి కానీ ఈ మాసంలో చూసుకుంటే వీళ్ళకి కాస్త ఉద్యోగ విషయాల్లో అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా కాస్త మంచి అవగాహన, లేదా ఏదైనా ప్రాజెక్టుల గురించి ఏదైనా చూస్తూ ఉంటే వాటికి వీళ్ళకి కాస్త కొంచెం ఆలస్యమైనా కూడా మంచి ప్రాజెక్టులు రావడము, అలాగే ఆర్థిక పరమైన వాటిల్లో కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే అనేక రకమైన ఆదాయ మార్గాలు కూడా వీళ్ళు వెతుక్కుంటూ ఉంటారు. అలాగే సమాజపరంగా కూడా మంచి గుర్తింపు లభించడం అనేది ఇక్కడ వీళ్ళకి జరుగుతుంది. అలాగే వీళ్ళకి ఎవరైతే భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, సంతాన విషయాల్లో కావచ్చు, కుటుంబ విషయాల్లో కావచ్చు, ఇంటా బయట కూడా కాస్త మంచి అవగాహన అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే ఒకరికొకరికి ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకోవడం ద్వారా కాస్త గొడవలు తగ్గి వీళ్ళకి అవగాహన లోపం గతంలో ఏవైనా ఉంటే అది కూడా తగ్గి ఇప్పుడు ఒక ప్రతిదానికి కూడా ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. విద్యార్థులు మాత్రం కాస్త కష్టపడి చదవాల్సి వస్తుంది. అలాగే దీంతో పాటుగా వీళ్ళు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, పురాణ గ్రంథ పఠనాలు ఇలాంటివి, అంటే ఆధ్యాత్మిక చింతన, దైవారాధన అనేది కాస్త వీళ్ళకి పెరగడం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ విషయాల్లో కూడా వాళ్ళకి ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఇక్కడ మనకి కనబడుతోంది. అలాగే ఆరోగ్య విషయాల్లో అనుకూలంగా ఉంటూనే అంటే ఈ కుటుంబ సభ్యులతో కావచ్చు, ఇంటా బయట అన్ని చోట్ల కూడా వీళ్ళు విజయం సాధించడం, వాళ్ళ యొక్క మన్ననలు పొందడం, ఉద్యోగస్తులైతే వాళ్ళ పై అధికారుల యొక్క మన్ననలు పొందడం, ఇంట్లో అయితే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా అమ్మ నాన్న కానీ తాత నాయనమ్మ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క అభిమానాన్ని పొందడం అనేది జరుగుతుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడడం, లేదా ఆలస్యం అవ్వడం, లేదా ఎవరైనా వీటికి సంబంధించి పెళ్లి సంబంధాల కోసం వచ్చి వెళితే వాటి యొక్క అభిప్రాయాలు తెలపడం ఆలస్యం అవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఈ మాసంలో కనబడతాయి. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మనకి కాస్త కొంచెం ఈ రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం, సమయానికి తిండి లేకపోవడం ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. కాబట్టి కాస్త శ్రమ వల్ల సమయానికి మాత్రం ఇక్కడ కంటికి నిద్ర, భోజనం చూసుకుంటూ మీ కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా
కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఈ అంటే మనకి ఈ మాసం మొత్తం కానీ చూసుకుంటే దత్త చరిత్ర పారాయణ చేసుకోవడం, లేదా మనకి దత్తాత్రేయుల వారి నామాన్ని ఎప్పుడూ జపం చేసుకుంటూ ఉండడం, ఇంట్లో మీకు ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు మనకి ముగ్గు వేస్తాం కదా, దేవుడి దగ్గర ముగ్గు వేసేసి పసుపుతో పద్మదళం మనం పద్మం ముగ్గు వేసి దాని మీద దీపాన్ని పెట్టి అక్కడ మీరు దీప పూజ చేసి పసుపు పూలతో పూజ చేసి అప్పుడు మీరు ఇంట్లో దైవారాధన చేయడం, అలాగే స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయడము, ఎవరికైనా వీలైతే పసుపు వస్త్రాలు దానం ఇవ్వడం, శనగలు నానబెట్టి గోవుకి తినిపించడం, ఇలా చేయడం ద్వారా ఈ మాసం అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అయితే ఈ గోచార ఫలితాలు అనేవి మనకి కొంతవరకునే మనకి ప్రెడిక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా వ్యక్తిగత జన్మజాతకాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు కలిసి ఆ రెండు పక్కన పెట్టుకుని అప్పుడు చెప్పడం ద్వారా కాస్త రిజల్ట్, అంటే వ్యక్తిగత జాతకాలను కూడా ఎప్పుడైతే మనం దానికి సంబంధించిన ఫలితాలు కలుపుతామో అప్పుడు పూర్ణ జాతకం అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలు, పుట్టినప్పుడు గ్రహాలు వేరేగా ఉంటాయి, లగ్నం వేరే అవుతుంది, కాబట్టి ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా కూడా ఇక్కడ మనకి వాటికి సంబంధించిన వివరాలు అనేవి తెలియాలి. కాబట్టి ఈ గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా తప్పనిసరిగా పరిశీలించాలి అని చెప్పేది దాని గురించి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.